ఇక ఎవరు మోసం చెల్లరని మన డబ్బులు మన లెక్కలు యాప్ను సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. టీడీపీ నూతన కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల పంపిణీ చేపట్టారు. 322 సంఘాల్లోని 1691 మందికి 20,30,00,000 రూపాయల రుణాలను అందజేశారు. మన డబ్బులు మన లెక్కలు యాప్పై అవగాహన కల్పించారు. మోసాలను అరికట్టేందుకు యాప్ తీసుకొచ్చినట్లు చెప్పారు. తమ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది, ఎంత చెల్లించామన్న వివరాలను చదువురాని వారు సైతం తెలుసుకోవచ్చన్నారు. మన డబ్బులు మన లెక్కలు యాప్ గత జూలైలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యాప్ను ఓపెన్ చేయడం జరిగింది. దానిలో అవేర్నెస్ కల్పించడంలో భాగంగా ఈరోజు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా 4 పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డ్వాక్రా సంఘాలు పొదుపు అప్పులు ఎంత చెల్లిస్తున్నాం, ఎంత మన అకౌంట్లో ఉంది, బ్యాంకులకు ఎంత కట్టాలా, ఇవన్నీ కేవలం మన సెల్లోనే చూసుకోవచ్చు. ఇంతకుముందు గతంలో వాళ్ళ లీడర్లకు ఇచ్చి అనేక మంది మోసపోయిన దాఖలాలకి అనేకమైన ఉంటుంది. కానీ ఈరోజు నువ్వు డబ్బులు కట్టిన బ్యాంకులో డైరెక్ట్గా సెల్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు, సెల్లోనే విత్డ్రా చేసుకోవచ్చు. అనంతపురం నగరంలో పారిశుద్ధ్య సమస్యపై తెల్లవారుజామున ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు చేశారు. కోర్టు రోడ్లోని 2వ మస్టర్కు ఆకస్మికంగా వెళ్లారు. అక్కడ కార్మికుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అయితే 100% హాజరు ఉండడం మీద ఆరా తీశారు. నెల రోజుల్లో ఒక్కరు కూడా గైర్హాజరు కాలేదా అంటూ అధికారులను ప్రశ్నించారు. దీనిపై వారు సమాధానం చెప్పలేకపోయారు. 2వ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితిపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడే ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రశ్నించారు. ప్రతిరోజు ఉదయం ఫీల్డ్లో శానిటరీ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అనంతరం నీరు ప్రగతి పార్కును ఎమ్మెల్యే దగ్గుబాటి పరిశీలించారు. నగరంలో 28 పార్కులను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. గతంలో దాదాపు ₹1 కోటి టెండర్లు పిలిచి వర్కులు చేయకుండా అలాగే పెండింగ్ పెట్టినారు. దేనికి పెండింగ్ పెట్టినారో తెలియదు. అదే ₹1 కోటి టెండర్ని క్యాన్సిల్ చేసి అదే వర్కులు కేవలం ₹60 లక్షలలోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండే స్తూపం మోడిఫికేషన్ అయితే ఏమి, అలాగే ఇక్కడ సంబంధించిన వాకింగ్ ట్రాక్ అయితే ఏమి, తర్వాత కూర్చోవడానికి దాదాపు 20 బెంచీలు ఇవన్నీ వేయించడం జరిగింది. దాదాపు కాంపౌండ్ వాళ్ళు హైట్ పెంచడం కానీ ఇవన్నీ కేవలం ₹60 లక్షలలోనే కంప్లీట్ చేయడం. గతంలో ₹1 కోటి టెండర్లు పిలిచారు. అలాగే నిన్న ఓపెనింగ్లో కానీ దాదాపు ఒక బుడ్డప్పనగర్లో ₹1,80,00,000 టెండర్లు పిలిస్తే అదే ప్రాబ్లమ్ని అదే పర్పస్ సాల్వ్ చేయడానికి మా ఎస్సీ గారు కేవలం ₹5 లక్షలలోనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి, అంటే మేము ఎక్కడ డబ్బులు సేవ్ చేయాలి, ఎలా చేయాలి అనేది టెక్నికల్గా కానీ కమర్షియల్గా కానీ ఆలోచిస్తూ మేము గవర్నమెంట్కి సేవ్ చేస్తూ అలాగే మున్సిపాలిటీకి సేవ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. గత పాలకులు గత 5 ఏళ్లలో ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎలా గవర్నమెంట్ డబ్బులు తీసుకుందామనే ఆలోచనలో పనిచేశారు.